ముద్దు అనేది ఎవరికి తెలియని విషయం కాదు. అసలు ఈ ముద్దు అనేది ఎలా పుట్టింది, ముద్దు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అసలు దీనివల్ల కలిగే అనర్థాలు ఏంటి అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ వైద్య నిపుణులు తిరునాథర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, ఏం లేదంటే ఈ ముద్దు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, దానివల్ల అనర్థాలు కూడా ఉన్నాయి. అసలు ముద్దు ఎలా పుట్టింది, ముద్దు వల్ల కలిగే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, దీనివల్ల జరిగే అనర్థాలు ఎలా ఉంటాయి ఒకసారి చాలా కష్టమైన ప్రశ్న ఇస్తారు. ఈ ముద్దు కిస్ గురించి మనం మాట్లాడుకోవాలని అంటే కొంచెం కల్చరల్ గా దీనికి సంబంధించి ఉంటుంది, యూనివర్సల్ గా సంబంధించి ఉంటుంది. అంటే ముద్దు అనేది పుట్టింది మానవ పుట్టుకతోటే అది పుట్టింది, అది కల్చరల్ లో భాగం కాదని చెప్తారు. కొంతమంది ఏమంటారు అంటే ఇది కల్చరల్ కి సంబంధించింది, దీంట్లో మానవుడు యూనివర్సల్ గా మానవునితో వచ్చింది కాదని. సో మళ్ళీ ఈ ముద్దులో రకరకాలు ఉన్నాయి. ఒకటి రొమాంటిక్ కిస్, మనం ఇప్పుడు కిస్ అనగానే మనం సినిమాలలో చూసేది, ఓటీటీ ప్లాట్ఫామ్లలో సిరీస్లలో చూసేదాన్నే ముద్దు అనుకోవడం తక్కువది. సో ఇది ఎందుకు వచ్చింది అని అంటే ఈ నాన్ రొమాంటిక్ ముద్దు అనేది ఫస్ట్ నుంచి ఉంది. అంటే కాంటాక్ట్ పర్సన్ నాకు సంబంధించిన వాడు, వీళ్ళని మనం యాక్సెప్ట్ చేయాలి, ఒక బాండ్ ఏర్పడాలి, ఆ బాండ్ ఏర్పడ్డదాన్ని రిలేషన్షిప్ లో కంటిన్యూ చేయాలి, దాని తర్వాత ఆ జీవి యొక్క ప్రత్యుత్పత్తికి యూస్ఫుల్ గా ఉంటుందని కొన్ని థియరీస్ వచ్చినాయి. కానీ ఏ థియరీ కూడా దీంట్లో నిలబడలేదు. కాకపోతే ఎందుకు ఈ రొమాంటిక్ కిస్ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చిందంటే ఇది కల్చరల్ గా వచ్చింది. యూరోపియన్సే ఎక్కువ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. మనం కిస్ అనగానే మనం ఇప్పుడు చూసే దాని గురించి ఎక్కువ యూరోపియన్స్ వాళ్ళు రాసిన లిటరేచర్, వాళ్ళ కల్చర్ ని పెట్టడం వల్ల ఇదంతా అయిందని చెప్పి అందరూ అనుకుంటారు. సో ఈ ముద్దుకు సంబంధించిన దాన్ని బట్టి ఏంటి అని అంటే అది మనకు అఫెక్షనేట్ ని తెలపడానికి, అంటే అది స్టార్టింగ్ నుంచి చూస్తే జువాలజిస్ట్ చేసిన పరిశోధన ప్రకారం తేలింది ఏంటంటే ఇది మనకు ప్రైమేట్స్, మనకంటే మన పూర్వీకులు కోతుల నుంచి వచ్చినా ఉంటాయి కదా, ఆ ప్రైమేట్స్ లో మన చింపాంజీలు కానీ బబున్స్ కానీ అబ్జర్వ్ చేసినప్పుడు వాటిలో మనకి తేలింది ఏంటంటే ఒక పేరెంటల్ ఫీడింగ్ లాగా అది వచ్చింది, ప్రిమాస్టికేషన్ అని చెప్తారు. అంటే అప్పుడే పుట్టిన పిల్లలకి వాటికి నమలడం రాదు కాబట్టి ఆ పేరెంట్ హోదాలో ఉన్న మదర్ ఆ ఫుడ్ని నమిలి దాన్ని చూ చేసి దాన్ని వాళ్ళ పిల్లలకి తినిపించడం దగ్గర స్టార్ట్ అయింది. అది అక్కడ నుంచి మనకి దాని కిస్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయిందని చెప్తుంటారు. ఆ కిస్ అంటే తెలియని ట్రైబ్స్ కూడా ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు అండమాన్ నికోబార్ కానీ కుక్స్ ఐలాండ్ అని ఒకటి ఉందండి. కుక్స్ ఐలాండ్ లో మనకి ఆ ట్రైబల్స్ మీద చేసిన రీసెర్చ్ ని బట్టి చూస్తే అది ఇప్పటి వరకు మనకు తెలిసినంత వరకు హైయెస్ట్ ఆర్గాజం ఉన్న ట్రైబ్ ఏదైనా ఉందంటే ఆ కుక్స్ ఐలాండ్ లో ఉన్న ట్రైబ్స్. సో వాళ్ళకి వీక్లీ 28 ఆర్గాజమ్స్, సంవత్సరానికి 1000 ఆర్గాజమ్స్ వచ్చినా కూడా వితౌట్ కిస్, అంటే వాళ్ళ కిస్ అనేది తెలియకుండా కూడా వాళ్ళు అన్ని రకాలుగా మిగతా ఎఫెక్షనేట్ ని వాళ్ళు బంధాన్ని నిలుపుకోగలుగుతున్నారు. కాబట్టి మనకు కిస్ ఉంటేనే మనకు ఎఫెక్షనేట్ ఉంటారు అన్నది కాదు పాయింట్ ఇక్కడ. సో నాన్ రొమాంటిక్ కిస్ కి ఇదే తేడా ఉంటుంది. సో ఒక మదర్ చైల్డ్ కి ఉన్నది కానీ, ఇద్దరు ఫ్రెండ్షిప్ మధ్యలో ఉన్నా కానీ, ఫీమేల్ కూడా అఫెక్షనేట్ తెలపడానికి పెట్టే కిస్ ని నాన్ రొమాంటిక్ కిస్ అంటారు. అది ఎక్కడైనా ఉండొచ్చు, ఫోర్ హెడ్ మీద లేకపోతే చీక్స్ మీద, ఎక్కువ అయితే చీక్స్ మీదనే ఉంటుంది. సో 90% హ్యూమన్స్, 99% కూడా ఏదో ఒక రకంగా వాళ్ళ అఫెక్షనేట్ తెలపడానికి యూజ్ చేసే ఒక కల్చరల్ దాంట్లో కిస్ కూడా ఉంటుంది. మన అవి విడుదల అవుతుంటాయి ఆర్గన్స్, అవి ఎలా ఉంటుంది? రైట్. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే కిస్ పెట్టుకుంటే 12 వాల్స్ శక్తి వస్తుంది, లేకపోతే ఈ హార్మోన్స్ వచ్చేసి మనకి అఫెక్షనేట్ పెరిగే హార్మోన్స్ అంటే ఆక్సిటోసిన్ లాంటివి కానీ, పెయిన్ ని సపరేట్ చేసే హార్మోన్స్ అట్లాంటివి రిలీజ్ అయితే అనిపిస్తుంది. అది కొంతవరకు నిజమే అది. కానీ కిస్ లేకున్నా కూడా ఇవన్నీ జరగవచ్చు. హార్ట్ తోటి కూడా అవుతుంటది, మామూలుగా సింపుల్ టచ్ తోటి కూడా అవుతుంటది. సో దీని మీద కూడా స్టడీ ఉంది. అఫెక్షనేట్ గా అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది, అంటే దగ్గరికి వస్తేనే అఫెక్షనేట్ ఉంటుందా, ఓన్లీ కిస్ పెట్టుకుంటేనే అఫెక్షనేట్ గా ఉంటుందా, ఆ బాండ్ ఉంటుందా అని అంటే అట్లేం లేదు. సో న్యూయార్క్ యూనివర్సిటీ వాళ్ళు చేసిన స్టడీలో ఏంటంటే ఇద్దరు హెటరోసెక్సువల్స్ మధ్యలో 4 నిమిషాల కంటే ఎక్కువసేపు ఐ కాంటాక్ట్ తో చూసినా కూడా వాళ్ళ మధ్యలో బాండ్ ఏర్పడ్డది. ఆ స్టడీలో ఉన్న వాళ్ళలో 4 పేర్స్ కూడా ఫామ్ అయిపోయింది వితౌట్ ఎనీ కిస్ అని. అంటే దీనికి రొమాంటిక్ సైజ్ చేయడానికి కానీ, హార్మోన్స్ కానీ, మనం ఐ కాంటాక్ట్ తోటే జెనెటిక్ గా మనకు డెవలప్ అయి ఉంటుంది. ప్రతి దానికి కిస్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. అంటే రొమాంటిక్ కిస్ ఏదైతే ఉందో మౌత్ టు మౌత్ అనేది అంటే మనకి అనర్థాలు కూడా ఎక్కువ ఉంటుంది మామూలుగా. సో మనకి కమెంట్ సెల్ బ్యాక్టీరియాలు ఎక్కువగా ఉంటాయి సెలైవాలో. మన సెలైవాలో తీసుకుంటే 1 ml లో మనకు 100 మిలియన్ల బ్యాక్టీరియా కూడా ఉంటుందని రీసెర్చ్ తెలిసిపోయింది. కిస్ అనేది యూనివర్సల్ హ్యూమన్ బీయింగ్ నేచర్ కాదు అది.
అది కల్చరల్ గా మనం ఏర్పరచుకున్నది, దానికి కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి, దాన్ని బట్టే చేసుకోవాలి. మళ్ళీ దాంతో లాభమా నష్టమా అంటే ఇంకా దాన్ని బట్టి ఉంటుంది. నష్టాలు మా వైపు నుంచి అయితే మాత్రం నష్టాలే ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ. చూసారా, అంటే ముద్దు వల్ల కలిగే లాభాలు ఉంటాయి, అనర్థాలు ఉంటాయి. ఇందులో రొమాంటిక్, నాన్ రొమాంటిక్ రెండు రకాల కిసెస్ కూడా ఉంటాయని చెప్తారు. నాన్ రొమాంటిక్ ఎక్కువ మన దగ్గర నడిచేది అయితే నాన్ రొమాంటిక్ అని చెప్తారు. వివిధ దేశాలు, పాశ్చాత్య దేశాల్లో వీటిపైన కొద్దిగా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. మన దేశంలో డెవలప్ కంట్రీలలో కూడా దీనిపైన కూడా ఎక్కువ అది ఉంది. సో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయని డాక్టర్ నిపుణులు చెప్తున్న పరిస్థితి అయితే మనకు ఇక్కడ కనబడుతుంది.